అసలు బావమరదలు పెళ్లి చేసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కానీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో అడిగితే ఇదేం ప్రశ్న, అఫ్ కోర్స్ చేసుకోవచ్చు అంటారు. ఇన్ఫాక్ట్ మన ఫ్యామిలీలోనే చాలా మందికి కజిన్ మ్యారేజెస్ జరుగుంటాయి. మూవీస్ లో కూడా బావమరదల మధ్య లవ్ ట్రాక్స్ చాలా ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ ఉయ్యాల జంపాల, బావా అత్తారింటికి దారేది, బావా శతమానం భవతి. బావా ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఇదే థీమ్ మీద చాలా సినిమాలు, సాంగ్స్ వచ్చాయి. మూవీస్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా చాలా మంది స్టార్స్ కజిన్ మ్యారేజెస్ చేసుకున్నారు. కానీ మీకు కూడా తెలుసా, మన వైపు బావ మరదల మధ్య రిలేషన్ చాలా కామన్ కదా. అదే నార్త్ ఇండియాకి వెళ్తే ఇదంత కామన్ కాదు. నార్త్ ఇండియాలో కజిన్ మ్యారేజెస్ అంటే ఒక వింత. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మ్యాప్ చూడండి. తమిళనాడులో కజిన్ మ్యారేజెస్ 28%, కర్ణాటకలో 27%, మన ఆంధ్రలో 26%, తెలంగాణలో 18%. అదే ఒకసారి నార్త్ సైడ్కి వెళ్తే 10% మించి ఉండదు. మన వైపు ఇంత కామన్ అయిన కజిన్ మ్యారేజెస్ నార్త్ వైపు ఎందుకు కామన్ కాదు? అసలు మన వైపు బావ మరదలు పెళ్లి చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్, బావ మరదలు కానీ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సరిగా ఉండరు అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ నిజమైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కజిన్స్ అంటే ఎవరు? నార్త్ ఇండియాలో అయితే బాబాయ్ కొడుకులైనా, అత్త కొడుకులైనా, మామ కొడుకులైనా అందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెలే. కానీ సౌత్ ఇండియాలో మాత్రం 2 టైప్స్ ఆఫ్ కజిన్స్ ఉంటారు: క్రాస్ కజిన్స్ అండ్ ప్యారలల్ కజిన్స్. ప్యారలల్ కజిన్స్ అంటే మన పిన్ని బాబాయ్ కొడుకులు, కూతుర్లు, వాళ్ళు మనకి అక్క చెల్లెళ్ళకే. క్రాస్ కజిన్స్ అంటే మన మామ అత్తల పిల్లలు, వాళ్ళు మనకి బావలు, మరదళ్ళు అవుతారు. పిన్ని బాబాయ్ల పిల్లలు తోబుట్టువులతో సమానం కాబట్టి వారిని పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ అత్తమామల పిల్లల్ని మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది. అదే నార్త్ లో అయితే ఇన్ని ఉండవు. అందరికీ అన్నదమ్ములు, అక్క చెల్లెలే. సో వాళ్ళలో కజిన్ మ్యారేజెస్ అనేవి చాలా తక్కువ. అదే సౌత్ ఇండియా విషయానికి వస్తే బావ మరదలు అయితే వాళ్ళు పుట్టినప్పటి నుంచే వీళ్ళిద్దరికి ఫ్యూచర్ లో పెళ్లి చేయాలి అనుకుంటారు. అసలు ఎందుకు బావ మరదల మధ్య పెళ్లి చేయాలనుకుంటారు? దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్, ఫ్యామిలీ రీజన్స్. ఇలా దగ్గర వాళ్ళకి ఇచ్చి చేయడం వల్ల రిస్క్ తక్కువ అని 2 ఫ్యామిలీస్ అనుకుంటాయి. బయట వాళ్ళతో పెళ్లి సంబంధం అంటే చాలా అన్సర్టనిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలియదు, వాళ్ళు మన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు. అదే మన ఫ్యామిలీ సంబంధం అయితే రిస్కులు తక్కువ. పెళ్లి కూతురు సడన్ గా కొత్త ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. తను ఆల్రెడీ చిన్నప్పటి నుంచి వెళ్తున్న ఇంటికే మళ్ళీ వెళ్తుంది. సో అత్తారింటి పద్ధతులు పెళ్లి కూతురికి బాగానే తెలుసుంటాయి. టోటల్ గా ఒక కొత్త ఇంటికి వెళ్తే అమ్మాయికి ఇంత కంఫర్ట్ ఉండదు, అట్లీస్ట్ ఉండదు అన్న పర్సెప్షన్ అయితే ఉంది. ఇలా బావమరదలు పెళ్లి చేసుకోవడానికి ఇంకో రీజన్ ఫ్యామిలీ హార్మోనీ. ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఒక అమ్మాయి బావని పెళ్లి చేసుకుంది అంటే దాని అర్థం ఏంటి? ఒక అన్న చెల్లెల కుటుంబాన్ని ఒక మ్యారేజ్ ద్వారా మళ్ళీ లింక్ చేసినట్టు. సో ఈ పద్ధతి పాటించడం వల్ల చాలా ఫ్యామిలీస్ తరతరాలుగా విడిపోకుండా కలిసి ఉంటాయి. కొన్ని ఇంటర్వ్యూస్ లో మహిళలే చెప్పారు, ఇలా కజిన్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇష్యూ వచ్చినా అమ్మ వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉంటున్నాము అన్న ధైర్యం ఉంది అని. అండ్ ఇంకో రకంగా చూస్తే ఈ పద్ధతిలోనే డిఫాల్ట్ గా ఒక కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ మెకానిజం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే వాటిని తీర్చడం సింపుల్ అన్న పర్సెప్షన్ ఉంది. అండ్ కొన్నిసార్లు వాళ్ళ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ప్యూరిటీని మెయింటైన్ చేయడానికి కూడా కజిన్ మ్యారేజెస్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ సోషల్ ఫ్యాక్టర్స్. కొన్ని ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఈ కజిన్ మ్యారేజెస్ జరిగేలా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెల్త్ ని ఫ్యామిలీలోనే ఉంచుకోవడానికి కూడా కజిన్ మ్యారేజెస్ జరుగుతాయి. ఇలా కజిన్ మ్యారేజెస్ జరగడం వల్ల పొలాలు, స్థలాలు, ఇల్లు బయట వాళ్ళ చేతికి వెళ్లకుండా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫార్మర్ తన కూతుర్ని తన సిస్టర్ కొడుకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దీని వల్ల తను సంపాదించిన ల్యాండ్ తన దగ్గర నుంచి తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దగ్గరికే వెళ్ళబోతుంది. బయట వాళ్ళు ఎవరు తన ల్యాండ్ ని టచ్ చేయట్లేదు. హిస్టారికల్ గా చూస్తే మన తెలుగు ప్రాంతాల్లో చాలా భూస్వాముల కుటుంబాల్లో ఇలా కజిన్ మ్యారేజెస్ జరిగాయి. కజిన్ మ్యారేజెస్ కి ఇంకో రీజన్ డౌరీలో డిస్కౌంట్ వస్తుంది. విత్ ఇన్ ద ఫ్యామిలీలో కానీ పెళ్లి జరిగితే అమ్మాయి కుటుంబానికి కట్నం అనేది పెద్ద ఫ్యాక్టర్ కాదు. సౌత్ ఇండియాలో జరిగిన కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇక్కడ జరిగిన కజిన్ మ్యారేజెస్ లో కట్నం అసలు ఉండకపోవడం కానీ లేకపోతే చాలా తక్కువ ఉండడం కానీ ఉంటుందంట. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బావ మరదల మధ్య పెళ్లి జరగడానికి ఇదే మెయిన్ రీజన్. బై ద వే, మేము కట్న వేధింపుల మీద ఒక వీడియో చేసాం, ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. కజిన్ మ్యారేజెస్ కు ఇంకో రీజన్ బిజినెస్. మన వైపు చాలా వరకు బిజినెస్ లు మగవాళ్ళే చూసుకుంటారు. ఒకవేళ తనకి కొడుకులు లేకపోతే తన అల్లుడే తన బిజినెస్ చూసుకోవాలని తండ్రి కోరుకుంటాడు. అల్లుడు తన ఫ్యామిలీ అయితే ఆ బిజినెస్ ఒక ఫ్యామిలీ బిజినెస్ గా రన్ అవుతుంది అని కూడా కజిన్ మ్యారేజెస్ జరుగుతాయి. సో ఇవన్నీ కజిన్ మ్యారేజెస్ కి రీజన్. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్, అసలు ఈ కజిన్ మ్యారేజెస్ సేఫ్ అయినా? అంతకంటే ముందు 30 సెకండ్స్ టైం ఇస్తే దుల్కర్ సల్మాన్ మీకు ఏదో టిప్ ఇవ్వాలంట, ఒకసారి చూడండి. హలో, ఆగండి, మీకు ఒక టిప్ ఇవ్వాలి. ఇటు రండి. జార్ యాప్లో జస్ట్ 10 రూపాయల నుండి 24 క్యారెట్ గోల్డ్ కొనవచ్చు. ఏంటి, నమ్మట్లేదా? అయితే జార్ యాప్ డౌన్లోడ్ చేసి 24 క్యారెట్ గోల్డ్లో సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరే నమ్ముతారు. మళ్ళీ వీడియోలోకి వెళ్తే
మనం తరచూ వింటూనే ఉంటాం కదా, బావమరుదులు కానీ పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఛాలెంజ్గా పుడతారు. ఇది నిజమేనా అంటే కొంతవరకు నిజమే. అంటే నార్మల్ మ్యారేజెస్తో పోలిస్తే ఇలా బావమరుదుల మ్యారేజెస్ అనేది కొంచెం ఎక్కువ రిస్కీయరే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్గా జీన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మనలో ప్రతి ఒక్కరిలో 2 జీన్స్ ఉంటాయి, ఒకటి ఫాదర్ నుంచి ఒకటి మదర్ నుంచి. వీటిలో 2 టైప్స్ ఉంటాయి, మంచివి చెడ్డవి. ఒకవేళ మదర్ జీను ఫాదర్ జీను చెడ్డవైతే మనకి వంశపారంపర్యంగా డిసీజ్ వస్తుంది. అయితే అందులో ఒక్కటి మంచిదైనా మనకి ఆ డిసీజ్ రాదు, కానీ మనము ఆ డిసీజ్ ని సైలెంట్ గా క్యారీ చేస్తాం. సో మీరు హెల్దీగా ఉన్నా కూడా కొన్నిసార్లు మీరు సైలెంట్ గా ఒక డిసీజ్ ని క్యారీ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వద్దాం. ఫ్యామిలీలో వాళ్ళందరికీ సిమిలర్ డిఎన్ఏ ఉంటుంది. సొంత బావమరుదులు అంటే ఫస్ట్ కజిన్స్ కి 12.5% డిఎన్ఏ మ్యాచ్ ఉంటుంది. అదే ఒక స్టెప్ దూరంలో ఉన్న బావమరుదులకి 3.13% డిఎన్ఏ మ్యాచ్ ఉంటుంది. అదే ఇంకో స్టెప్ వెళ్తే ఈ డిఎన్ఏ మ్యాచ్ 0.78%. అదే 4th స్టెప్కి వెళ్తే ఈ డిఎన్ఏ మ్యాచ్ 0.2%. సో మన ఫ్యామిలీలో మనందరం ఒకే టైప్ ఆఫ్ జీన్ ని క్యారీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన ఫ్యామిలీలో కానీ ఏదైనా హెరిడిటరీ డిసీజ్ ఉంటే దానికి సంబంధించిన జీన్ ని మనందరం సైలెంట్ గా క్యారీ చేసే అవకాశం ఉంది. బావమరుదులు దగ్గర వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ సేమ్ జీన్ ని క్యారీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒక బావమరుదులు కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ జీన్ ని వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఛాన్స్ 25%. అది మంచి జీన్ కావచ్చు, చెడ్డ జీన్ కావచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీని బట్టి డిఫరెంట్ పర్ముటేషన్ కాంబినేషన్ మ్యాథమెటిక్స్ చేస్తే ఫైనల్ గా బావమరుదులు పెళ్లి చేసుకుంటే 4 to 7% మంది పిల్లలు డిఫెక్టివ్ గా పుట్టే ఛాన్స్ ఉంది. అదే నార్మల్ అన్రిలేటెడ్ కపుల్స్ లో అయితే ఈ పర్సంటేజ్ 3 to 4%. అంటే ఈ బావమరుదులలో ఇలా డిఫెక్టివ్ పిల్లలు పుట్టే ఛాన్స్ డబల్ ఉందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే కజిన్ మ్యారేజెస్ వల్ల పుట్టిన ప్రతి 100 మంది పిల్లల్లో 4 నుంచి 7 మంది డిఫెక్టివ్ గా పుట్టే ఛాన్స్ ఉంది. అదే తెలియని వాళ్ళు పెళ్లి చేసుకుంటే 100 మందిలో 3 నుంచి 4 డిఫెక్టివ్ గా పుట్టే ఛాన్స్ ఉంది. రీసెంట్ గా ఇలా కజిన్ మ్యారేజెస్ వల్ల పుట్టిన పిల్లల మీద ఒక స్టడీ జరిగింది. దాని రిజల్ట్స్ చూడండి. ఫస్ట్ కజిన్స్ కి మధ్య పుట్టిన పిల్లల్లో 11% మందికి మాట్లాడడం లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే నార్మల్ గా అన్రిలేటెడ్ పేరెంట్స్ కి పుట్టిన పిల్లల్లో ఇది కేవలం 7% ఉంది. అండ్ ఫస్ట్ కజిన్స్ కి పుట్టిన పిల్లల్లో 54% మంది ప్రాపర్ గా స్టేజ్ వైజ్ డెవలప్ అవుతూ ఉంటే ఇది అన్రిలేటెడ్ పేరెంట్స్ కి 64%. అన్రిలేటెడ్ పేరెంట్స్ సంవత్సరానికి యావరేజ్ గా 3 సార్లు హాస్పిటల్ కి వెళ్తే ఫస్ట్ కజిన్స్ మాత్రం వాళ్ళ పిల్లల్ని యావరేజ్ గా సంవత్సరానికి 4 సార్లు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. సో ఇదన్నమాట నార్మల్ మ్యారేజెస్ కి కజిన్ మ్యారేజ్ కి డిఫరెన్స్. మరీ పెద్ద డిఫరెన్స్ కాదు, కానీ స్టిల్ కొంచెం రిస్కీ. అయినా కూడా మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఈ కజిన్ మ్యారేజ్ అనేది చాలా ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లామిక్ కంట్రీస్, వీళ్ళ పద్ధతిలో అయితే క్రాస్ కజిన్స్ అండ్ ప్యారలల్ కజిన్స్ ఇద్దరు ఒకరినొకరు మ్యారేజ్ చేసుకోవడానికి అలౌడ్. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, సుడాన్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ లో ఈ కజిన్ మ్యారేజెస్ రేటు 20 to 50% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో అయితే 50 to 60% కజిన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అండ్ పాకిస్తాన్ పల్లెటూరులో అయితే 65% పెళ్లిళ్ళు కజిన్ మ్యారేజెస్. ఇస్లామిక్ కంట్రీస్ లోనే కాదు, యూరోపియన్ రాయల్ ఫ్యామిలీస్ లో కూడా ఈ కజిన్ మ్యారేజెస్ సిస్టమ్ అనేది ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ క్వీన్ విక్టోరియా 19th centuryలో తన ఫస్ట్ కజిన్ అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ ని పెళ్లి చేసుకుంది. ఆమె గ్రాండ్ చిల్డ్రన్ కూడా చాలా మంది కజిన్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇదంతా వదిలేసి ఇప్పుడు రైట్ నౌ చూస్తే ఇండియాలో కజిన్ మ్యారేజెస్ తగ్గుతూ వస్తున్నాయి. ఈవెన్ సౌత్ ఇండియాలో కూడా ఉమెన్ ఎడ్యుకేషన్, అర్బనైజేషన్ లాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కజిన్ మ్యారేజెస్ తగ్గుతూ వస్తున్నాయి. ఒకవేళ మీరు కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలా కజిన్ మ్యారేజెస్ చేసుకోవాలని ఫిక్స్ అయితే ఏం చేయాలి? ముందు మైండ్ లో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు. కజిన్ మ్యారేజెస్ బై డిఫాల్ట్ డేంజరస్ కాదు. కజిన్ మ్యారేజెస్ వల్ల ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. కాకపోతే డాక్టర్స్ మాత్రం ఒకసారి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళ బ్లడ్ ని స్క్రీనింగ్ కి పంపించాలి అని రికమెండ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హెరిడిటరీ డిసీజెస్ ఉంటే తప్పకుండా చేయించాలి. మీరు పెళ్లి చేసుకునే పోయే వారిని డైరెక్ట్ గా అడగచ్చు, మీ ఫ్యామిలీలో ఏమైనా ఇల్నెసెస్ ఉన్నాయా, లేకపోతే మన ఫ్యామిలీలో డిజేబిలిటీతో కానీ జెనెటిక్ డిజార్డర్ తో ఎవరైనా పుట్టారా. ఒకవేళ ఇదే కేసు అయితే ఖచ్చితంగా ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ ని తీసుకోండి. మోడర్న్ మెడిసిన్ లో ఇలాంటి జెనెటిక్ రిస్క్స్ ని మిటిగేట్ చేసే టూల్స్ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి చాలు. అండ్ ఆల్సో పెద్దగా ఎక్కువగా భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే మ్యాథమెటికల్ గా ఎక్కువ పర్సెంటేజ్ ఎటువంటి వాటికి రిస్క్ ఉంది అని చూస్తే ఒక డౌన్ సిండ్రోమ్ ఉన్న బిడ్డను కనడానికి 25 ఏళ్ల కజిన్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ కంటే 40 ఏళ్లలో బిడ్డను కంటున్న మహిళకే ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కజిన్ మ్యారేజ్ అనగానే బై డిఫాల్ట్ పుట్టబోయే పిల్లలు డిఫెక్టివ్ గా ఉంటారు అని కాదు. చాలా మంది మన చుట్టూనే కజిన్ మ్యారేజెస్ చేసుకుని పర్ఫెక్ట్లీ హెల్దీ పిల్లలే కన్నారు. ఈ రీజన్ వల్లే మన సౌత్ ఇండియాలో కజిన్ మ్యారేజెస్ అనేవి తరతరాలుగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒక బిడ్డ డిఫెక్టివ్ గా పుట్టినా కూడా అది మన కర్మ అనుకున్నారు కానీ వాళ్ళకి జెనెటిక్స్ గురించి అసలు తెలియదు. సో ఇందాక నేను చెప్పిన స్టాటిస్టిక్స్ ని ఇంకో రకంగా చూస్తే కజిన్ మ్యారేజెస్ లో పుట్టే 93 to 97% పిల్లలు బాగానే ఉంటారు. అదే నార్మల్ అన్రిలేటెడ్ మ్యారేజెస్ అయితే 97 to 98%
98% పిల్లలు హెల్దీగానే ఉంటారు. సో ఇలా మనం స్టాటిస్టిక్స్ ని పాజిటివ్ గా కూడా చూడొచ్చు. సో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ప్రాపర్ గా నాలెడ్జ్ తో ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జారాత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా చూడండి.